సూర్య నమస్కార్ బిగినర్స్ ఎలా చేయాలనేది చూస్తున్నాను చూడండి. ఫస్ట్ నమస్కార ముద్ర. ఇన్హేల్ అప్ హస్త ఉత్థానాసన్. ఎక్స్హేల్ డౌన్ పాదహస్తాసన్. ఇన్హేల్ అప్ అశ్వసంచలనాసన్. ఎక్స్హేల్ డౌన్ చతురంగధనాసన్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ శశాంకాసన్. Inhale and exhale Ashtanga Namaskar. Inhale Bhujangasan. Exhale Parvatasan. Inhale Shashankasan. Inhale and exhale Shashankasan. Inhale Ashwasanchalanasan. Exhale Padahastasana. Inhale Hasta Utthanasan. Namaskar Mudra. ఇది 1 రౌండ్ ఆఫ్ సూర్య నమస్కార్ అండ్ నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా యాజ్ యూజువల్ అలానే చేయండి. సో మీరు బ్రీతింగ్తో పాటు చేస్తే అక్కడ ఎలా అయితే బ్రీతింగ్ది చెప్పానో అలా బ్రీతింగ్తో పాటు చేస్తే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ స్టార్టింగ్లో అలా చేయలేని వాళ్ళు ఇన్హేల్ ఎక్సేల్ అనే ప్రాసెస్ అంతా సరే మర్చిపోయి కూడా ఇది చేయండి. స్టెప్ బై స్టెప్ చేయండి. ఆ 12 రౌండ్స్ చేస్తే కనుక 1 సెట్ అవుతుంది. అలా మీరు ఎన్ని రౌండ్స్ చేయగలుగుతారు, మీకు ఎంత క్యాపబిలిటీ ఉంది, ఎంత స్ట్రెంగ్త్ ఉంది, సో దాన్ని బట్టి మెల్లిమెల్లిగా 1 రౌండ్, 2 రౌండ్స్, 3 రౌండ్స్, 4 రౌండ్స్ ఒకటేసారి 108 రౌండ్స్ చేసేయలేరు కదా. చాలామంది అంటారు సూర్య నమస్కారం 108 చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది. బట్ ఆ 108 రౌండ్స్కి రావాలి అంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఏబిసి అన్నట్టుగా వెళ్ళాలి, అంతేగాని XYZ చేస్తానే వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే. అండ్ మీకు నేను చెప్పిన ప్రాసెస్ క్లియర్గా అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఇలా మనము ఫస్ట్ ఒక 3 సెట్స్, తర్వాత ఒక 6 సెట్స్ అలా చేసుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సూర్య నమస్కార్స్తో ఓన్లీ వెయిట్ లాస్ అవుతారు కదా అని అడుగుతారు. కాదు, వెయిట్ లాస్తో పాటు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేసుకుంటూ ప్రాసెస్ వెళ్తే మనకి బీపీ, షుగర్, ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చాలా. అవన్నీ కూడా మెల్లిమెల్లిగా కంట్రోల్లోకి వస్తాయి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను వాటికి ఆన్సర్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఏ వీడియో చేయాలి, దేని గురించి చేయాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, నేను చేస్తాను దాని గురించి కూడా. చలో మరి బాయ్.